మీరు ఒకవేళ బిగినర్ అయితే ఈ 3 మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ వన్, ఓవర్ ట్రైనింగ్. లైక్ 7 డేస్కి 7 డేస్ వర్కౌట్ చేయడం. లైక్ చాలా మందికి తెలియకుండా ఏం చేస్తారంటే బిగినింగ్లో 7 డేస్కి 7 డేస్ చేస్తారు. లైక్ ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా వెయిట్ లాస్ అయిపోతారు అనుకుంటారు. మీరు బిగినింగ్లో ట్రైనింగ్ మీద కాకుండా ఫార్మ్ అండ్ పోస్చర్ కరెక్షన్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. అండ్ ఏ వేరియేషన్ ఏ మజిల్ని యాక్టివేట్ చేస్తుంది అనే దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో బేసిక్గా లెర్నింగ్ ఫేజ్లో ఉండాలి మీరు బిగినింగ్లో మొత్తం. అండ్ సెకండ్ వన్, కాపీయింగ్ అదర్స్ వర్కౌట్. మీ స్ప్లిట్ వేరు, వాడి స్ప్లిట్ వేరు, వాడి గోల్ వేరు, మీ గోల్ వేరు, వాడున్న ఫేజ్ వేరు, మీరున్న ఫేజ్ వేరు. వాడు అడ్వాన్స్ ఉండొచ్చు, మీరు బిగినర్ అయి ఉండొచ్చు. వాడికున్న హెల్త్ కండిషన్స్ వేరు, మీకున్నది వేరు, వాడికి వర్క్ అయ్యేది వేరు, మీకు వర్క్ అయ్యేది వేరు. సో వేరే వాళ్ళు పుష్ పుల్ లెగ్స్ చేస్తున్నారు, వేరే వాళ్ళు బ్రో స్ప్లిట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అదే చేయొద్దు. సో ఫస్ట్ మీ గోల్ ఫైండ్ అవుట్ చేసి అసలు మీ బాడీ కండిషన్ ఏందని చూసి మీ వర్కౌట్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. సో డోంట్ కాపీ అదర్ వర్కౌట్. అండ్ థర్డ్ పాయింట్, ఓవర్ యూజింగ్ సప్లిమెంట్స్. బిగినింగ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రోటీన్, క్రియేటిన్, ప్రీ వర్కౌట్, బీసీడబ్ల్ఏ అన్ని సప్లిమెంట్స్ మొత్తం స్టాక్ మొత్తం రెడీగా పెట్టుకొని అప్పుడు జిమ్ జాయిన్ అవుతారు. సో బిగినర్స్కి అన్నీ అవసరం లేదు. బిగినింగ్లో బేసిక్ డైట్ అండ్ మొత్తం ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రిషన్తో కవర్ చేస్తూ వర్కౌట్ చేస్తూ ఒక 2-3 months బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అని చూసిన తర్వాత యూజ్ చేస్తే బెటర్. సో స్టార్టింగ్లోనే అవసరం లేదు.